బండి కొట్టిందా బండి ఆడబడుతుందయ్యా. మేము రాకుండా మా మనిషి మేము రాకుండా టిప్పర్ తీసుకొని పోవాల్సిన అవసరం ఏముంది? టిప్పర్ తీసుకొని పోవాల్సిన అవసరం ఏముంది? మా తల్లిదండ్రులు తెలియకుండా టిప్పర్ తీసుకొని పోవాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం ఎందుకు తీసుకెళ్ళారు టిప్పరు? ఎవరితో మాకేం తెలిసి తీసుకుపోవాలి దానికి వచ్చిందంటే ఇక్కడికి ఎవరిదైతే మాకెందుకు? మనిషిని తొక్కించుకోవాలి టిప్పరు మనిషినే మాకు చెప్పకుండా మాకు తెలియకుండా ఏ లెక్కలేస్తాను అదే ఎవరిదైతే మాకేమయ్యా మా మనిషి పోయి ఇప్పుడు మా మనిషి మాకు కావాలా? కట్టుబడి వాడినా ఎవరు కట్టుబడు అసలు బండి తెచ్చిపోయారు మా గాడి రాకుండా ఏం లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏం లేకుండా బండి తెచ్చిపోయారు. మాకు ఏరే వాళ్ళు చెప్పారు. పోలీసులు కూడా మాకు తెలీదు. పోలీసులు కూడా చెప్పరా అసలు మాకేం తెలీదు. నేనే ముందు వచ్చింది మా బాబాయ్ ఇప్పుడు వచ్చారు. అసలు మేము వచ్చాను కదా ఏం లేదా ఏం లేకుండా ఎందుకు చేసిపోయారు? ఎవరు చేసిపోతారు? బాడీ చచ్చిపోయాడుగా ఏం ఉండొచ్చుగా. ఈ రకంగా బండి ఆడ కొడితే బండి ఆడిపోయింది మనిషి అడ్డుపోతాడు బండి మీద. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? కాలేజీలో ఫోన్ చేసే అబ్బాయి కాలేజీలో ఫోన్ చేసే అబ్బాయి ఏ లెక్కలేస్తాను అదే ఎందుకు అంత లెక్కలేస్తాను? అసలు టిప్పర్ ఎవరు తగ్గపోయి ఎస్ఐ ఎవరు వచ్చారు? ఎందుకు తగ్గపోయారు? మాకు తెలియకుండా ఎందుకు టిప్పర్ తగ్గపోయారు? మాకు అది కావాలి ఇప్పుడు. నా పేరు శ్రీను. అబ్బాయి మా తమ్ముడు కంకణాల చిరంజీవి. అతను ఒంగోలు పోతున్నాడు. ఈ విధంగా అసలు టిప్పర్ వచ్చి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఇప్పుడే వచ్చాము. అసలు మేము వచ్చేసరికి అసలు బాడీ కూడా లేకుండా చేశారు. అసలు ఏంది అసలు వాళ్ళ ఇష్టమైనట్టు వచ్చిన దాకా ఉంచాలి కదా. అసలు ఎంత లెక్కలేంతనం అసలు ఈ అన్యాయం అసలు ఏంది అసలు ఇది? మాది ఎర్రజల్ల మాది టిప్పర్ ఇదిగో వీళ్ళ టిప్పర్ అండి. బాడీ రాకుండా తీసేశారు. మాకు ఎంత అన్యాయం అయింది అసలు మాకు. మా బాడీ చూపెట్టాలి కదా. అసలు బాడీ మేము రాకుండా అసలు తీసేయడానికి కారణం ఏంది అసలు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.